ఎప్పటిలాగా ఇది ఒక ట్రావెల్ వీడియో అయితే కాదండి, ఒక ప్రేమ గాథ. దేవదాసు పార్వతి కోసం ఎంతో చేశాడు. అలాగే దేవదాస్ సినిమాలో రామ్ పోతినేని అమెరికా వెళ్తాడు ఇలియానా కోసం. అలాగా మనం ఇండియా వదిలి వస్తున్నాం. అలా మనోడు ఏంటంటే ఇప్పుడు వియత్నాంలో ఉన్నాడు. కాకపోతే మనోడు వచ్చింది పార్వతి కోసం కాదు, పార్వతిని మర్చిపోవడం కోసం. చెప్పాలంటే ఇది ఒక ఎమోషనల్ స్టోరీ అండి. ఈ రోజుల్లో యువత ఎవరైతే ప్రేమ ఇట్లా అని వెళ్తున్నారో ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతూ ఉంటారు, అలాంటి వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడవచ్చు. చెప్పాలంటే ఇది మన ఒక తెలుగువాడి ప్రేమ గాథ. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఇంకేముంది, ఒక అమ్మాయి వల్లే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడం అయితే జరిగిందండి. నేను ఇక్కడ హోచిమిన్ సిటీలో ఉన్నాను, లక్కీగా ఇతను కూడా హోచిమిన్ సిటీలో ఉండడం. తన స్టోరీ మొత్తం చెప్పాడు ఇన్స్టాగ్రామ్లో. మన వీడియోస్ కూడా ఫాలో అవుతూ ఉంటారంట. చెప్తుంటే అనిపించింది, ఇట్లా మన సబ్స్క్రైబరు మనం ఎంతో కొంత మోటివేట్ చేయాలి. మనోడిని డిప్రెషన్లో ఉన్నాడు, కొంచెం ఓపెన్ అప్. ఇప్పుడు ఏం లేదండి, బాధ మనసులో దాచుకుంటే అది అలాగే ఉంటుంది, అది ఎప్పటికి పోదు. ఇలా ఉన్నప్పుడే మనం ఓపెన్ అప్ అయిపోయి ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసుకొని ముందరికి వెళ్ళిపోతా ఉన్నాం అనుకోండి, అసలు ఏమైంది ఏంటి అనేది ఎక్కడికైనా క్రౌడెడ్ ఏరియాలో ఉన్నాగా ప్రశాంతంగా తీసుకెళ్ళి స్టార్ట్ చేసేద్దాం. సో ధైర్యంగా ఉండాలి తమ్ముడు. ఇలాంటివన్నీ కామను, జీవితంలో వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కొత్త కొత్త మనుషులు. మనకేంటంటే ఇవన్నీ ఒక ఎక్స్పీరియన్స్లా తీసుకోవాలి. ఇప్పుడు మన పని ఏంటి తమ్ముడు? మంచి ప్లేస్ ఎత్తుకుతాం బ్రో, కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి. అబ్బా, వియత్నాంలో మన హిందూ దేవాలయం ఉంది, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. మన తెలుగు వాళ్ళదేనా టెంపుల్ ఇది? ఇంకా ఇంతకు మించి మంచి ప్లేస్ ఏం దొరికింది చెప్పండి. రా తమ్ముడు, చెప్పులు ఇప్పేసి వెళ్దాం. ఇలాంటి గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ప్యాంట్లు వేసుకొని వెళ్ళాలండి. బట్ నా దగ్గర ఇంకా మంచి ప్లేస్ అనుకుని వచ్చాక తమ్ముడి కోసం ఏం లేదమ్మా, ఒక్కసారి వెళ్ళి ప్యాంట్ వేసుకున్నావు కదా, ఆ దేవుణ్ణి దగ్గరికి వెళ్ళి చూపించురా, నేను రానులే. అడేంది గుళ్ళోకి వెళ్ళిపోతున్నాడు తమ్ముడు? ఓరే నాయన, పూజారి ఎవరు లేరు, నువ్వు అట్లా వెళ్ళావంటే మళ్ళీ మనల్ని నీకు ధైర్యం చాలా ఎక్కువ తమ్ముడు. పోతే గుళ్ళో పూజారి ఎవరు లేరండి, ఖాళీగా ఉంది. మరి ఇది సమయం కాదేమో పూజా కార్యక్రమాలకి. దేవుణ్ణి చూశారు కదండి, తెలుగు టెంపులే అనుకుంటున్నాను, అయితే బాగుండు. ఇంకా ప్రారంభిద్దామా? ప్రేమకు అందరూ దగ్గరుందామని కోరుకుంటారు. అలాంటిది మనోడు ఆ ప్రేమనే విడిచేసి వియత్నాం దేశం వచ్చాడు. వైజాగ్ వాస్తవ్యుడు, పేరు ప్రవీణ్, 28 సంవత్సరాల వయసు. ఇలా అన్నీ ఒక రిక్వెస్ట్ అన్నీ మీతోటి, నేను కొంచెం ఫ్రీగా నా స్టోరీ చెప్పాలంటే మీరు కొంచెం అటు వెళ్తే నేను నా ఫ్రీగా నా ఆవేదన నేను చెప్పుకోవడానికి కెమెరాలో ట్రై చేస్తాను. సరే, కానీ ఏదైతే నువ్వు నీ స్టోరీ జనాలకి రీచ్ అయ్యి. ఓం నమ శివాయ. సో గైస్, నేను ఈ వీడియోలో మీకు ఒక ఓం నమ శివాయ. సో గైస్, నేను మీకు ఈ వీడియోలో ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. నా ఆవేదన నేను చెప్దాం అనుకుంటున్నాను, నా స్టోరీ, నేను ఫేస్ చేసిన ట్రబుల్స్. సో నా పేరు ప్రవీణ్, నేను వైజాగ్ వాస్తవ్యుడిని. నేను ఒక డ్యాన్స్ ఇన్స్ట్రక్టర్ని. నాకు వైజాగ్లో ఒక ఓన్ డ్యాన్స్ స్టూడియో ఉంది. నేను దాన్ని స్థాపించి ఒక 1.5 years సక్సెస్ఫుల్గా రన్ చేశాను. సో నేను అదంతా వదిలేసి నా స్టూడియో, నా బిజినెస్, నా పేరెంట్స్, నా ఫ్రెండ్స్ అందరినీ వదిలేసి వియత్నాం రావడానికి ఒక కారణం ఉంది. అదే నా లవ్ బ్రేకప్. సో నేను నా బ్రేకప్ గురించి మీ అందరికీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేను లాస్ట్ ఇయర్ అక్టోబర్ నవంబర్ టైంలో నేను ఒక క్యూట్ నేపాలీ అమ్మాయిని కలవడం జరిగింది వైజాగ్లోనే. తను వైజాగ్లోనే పుట్టి పెరిగింది, వైజాగ్లోనే ఉంటుంది. తనకి తెలుగు చాలా బాగా వచ్చు. తను తెలుగు వింటే నేనే ఆశ్చర్యపోయాను, తను ఇంత తెలుగు మంచిగా మాట్లాడుతుంది. సో తను ఏంటంటే తనతో ఎలాగైనా మాట్లాడాలి. సో తన ఇన్స్టాగ్రామ్ ఎలాగైనా సాధించాలని ట్రై చేసి తన ఇన్స్టాగ్రామ్ సాధించాను. తనకి మెసేజ్ చేశాను, తను కూడా రిప్లై ఇచ్చింది. మాట్లాడుకున్నాం కొన్ని రోజులు, మేమిద్దరం అభిప్రాయాలు కలిసాయి. సో తర్వాత కలవడం జరిగింది, తిరగడం జరిగింది. తిరుగుతూ మేము మా ఆలోచనలు షేర్ చేసుకున్నాం ఏంటి అనేది. తర్వాత ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఇష్టం పెరిగింది. ఆ ఇష్టం అలాగా ప్రేమ కింద మారింది. అలా మేము రిలేషన్లో ఒక
7 months వరకు రిలేషన్లో ఉన్నాం మొత్తం. తనతో ఉన్న జ్ఞాపకాలన్నీ నాకు ఎప్పటికీ అవి తీపి జ్ఞాపకాలే. నేను ఎప్పటికీ మర్చిపోలేను అవి. నా లైఫ్ లాంగ్ అవి నా హార్ట్లోనే ఉంటాయి. తనతో ఉన్న ప్రతి మూమెంట్ నాకు అది లైఫ్ లాంగ్ మూమెంట్ అది. సో ఒక రోజు తను ఫోన్ చేసి, నేను నీ గురించి ఇంట్లో చెప్పలేను, నేను నీ గురించి స్టాండ్ తీసుకోలేను మా పేరెంట్స్ దగ్గర, నేను నేపాలీ అమ్మాయిని, సో మా వాళ్ళు నేపాలీ వాళ్ళు తప్ప ఇంకెవరికి ఇచ్చి మ్యారేజ్ చేయరు, సో నీ గురించి నేను స్టాండ్ తీసుకోలేను, మా పేరెంట్స్ సిచ్యువేషన్ బాగాలేదు, మా పేరెంట్స్ హెల్త్ బాగోదు, వాళ్ళకి ఏమైనా అయిపోతుంది నీ గురించి చెప్తే. సో ఇవన్నీ చెప్పడం జరిగింది. సో నేను తనకి చెప్పా, మీ పేరెంట్స్ నీతో ఎప్పటికీ ఉండరు, సో నీ లైఫ్ లాంగ్ ఉండేది నీ లైఫ్ పార్ట్నర్, అది నేను ఉంటా నీతో లైఫ్ లాంగ్. అయినా చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను, చాలా చెప్పాను తనకి, చాలా ట్రై చేశాను, ఇలా స్టాండ్ తీసుకో నా కోసం, నేను నువ్వు తప్ప ఇంకెవరితో ఉండలేను, నువ్వు లేకుండా నేను ఉండలేను అని చెప్పా. కానీ తను అది ఆలోచించకుండా నన్ను ఇంకా ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ ఇగ్నోరెన్స్ అలాగా నేను నా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఆ ఇగ్నోరెన్స్ వల్ల నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒక 1-2 weeks అసలు నేను అలాగే లేను. నా వర్క్ మీద ఫోకస్ లేదు, నా స్టూడియో మీద ఫోకస్ లేదు. నేను ఏం చేసినా సరే వెళ్ళి బీచ్లో కూర్చునేవాడిని, నాలో నేను ఆలోచించుకొని ఏవేవో ఆలోచనలు వచ్చి నా గురించి నేను ఏమైనా చేసుకుంటానేమని. కానీ నేను అంత పిరికివాడిని కాదు గైస్. నాకు చాలా ఎయిమ్స్ ఉన్నాయి, నాకు చాలా గోల్స్ ఉన్నాయి, నేను అవి సాధించగానే ఏం చేసుకోను నేను. కానీ ఆ టైంలో ఆ థాట్స్, ఆ డిప్రెషన్ థాట్స్ ఎలా ఉంటాయంటే మనిషిని తినేస్తాయి. తను నీ లైఫ్ లాంగ్ ఉంటుంది అనుకున్నావు, కానీ తను నీ లైఫ్లో ఉండదు అని ఆ పాయింట్ తెలియగానే నీ మైండ్ ఇంకా వర్క్ చేయడం ఆపేస్తుంది. నాది కూడా అదే సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాను. నా మైండ్ ఇంకా వర్క్ చేయడం మానేసింది ఆ 1-2 weeks. తన గురించి ఆలోచనలు, తను నా లైఫ్లో ఉండదు అన్న ఒక్క పాయింట్ ఆలోచిస్తేనే నాకు హార్ట్లో ఏదోలా అయిపోయేది. చాలా ఒక పాయింట్లో నేను బీచ్లోను ఆ వాటర్ క్రాస్ చూస్తూ ఏవేవో ఆలోచనలు వచ్చాయి నాకు. కానీ అవన్నీ పోవడానికి నాకు ఇద్దరు ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు, రోహి అండ్ విజయ్ నాకు ఇక్కడ వియత్నాంలో జాబ్ చూసి 4-5 daysలో నన్ను ఇక్కడికి పంపించేశాడు వియత్నాంకి. నేను ఇక్కడికి వచ్చాను, కానీ నేను ఉండలేకపోతున్నాను, తన గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను. తను నన్ను అన్నింటిలో బ్లాక్ చేసేసింది. నాకు తన గురించి ఏం తెలియట్లేదు అసలు. కానీ నా ఫీలింగ్ అదే. ఎప్పటికీ 4-5 months అవుతుంది నేను అక్కడి నుంచి వచ్చేసి, కానీ నా ఫీలింగ్ మాత్రం తనకి ఎప్పటికీ అదే లవ్. నేను తన గురించి ఆలోచిస్తూ ఇక్కడ గడిపేస్తున్నాను, కానీ తను ఎలా ఉందో నాకు తెలీదు. కానీ నేను ఒకటే చెప్తాను గైస్, లవ్ చేస్తున్నారంటే మీ పార్ట్నర్ కోసం స్టాండ్ తీసుకోండి. స్టాండ్ తీసుకోలేనప్పుడు లవ్ చేయకండి. ఎందుకంటే అవతల వాళ్ళు ఎంత అనుభవిస్తారో, ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతారో మీకు తెలియదు. మీరు క్యాజువల్గా ఇలా చెప్పేస్తారు, బ్రేకప్ చేసుకుంటున్నాను, నువ్వు నాకు వద్దు, మా పేరెంట్సే ముఖ్యం, మా పేరెంట్స్ ఉంటేనే, నాకు మా పేరెంట్స్ ముఖ్యమే, నాకు మా మమ్మీ డాడీ ముఖ్యమే. కానీ నేను కూడా వాళ్ళు ఒప్పుకుంటారు లేదో తెలియదు నాకు కూడా. నేను ఒప్పించడానికి ట్రై చేస్తాను, ఎంత కాదన్నా సరే నేను ఒప్పించడానికి ట్రై చేస్తాను. తను కూడా అదే ఆలోచనలు ఉంటుందని అనుకున్నాను, కానీ తను అలా చేయలేదు. నువ్వు నాకు వద్దు, నువ్వు ఇంకా నాకు అవసరం లేదు. తనకి మ్యాచ్ కూడా ఫిక్స్ చేస్తారు, అది నాకు చెప్పలేదు. కానీ తను ఇప్పటికీ నేను మర్చిపోలేకపోతున్నాను గైస్. ఇక్కడికి వియత్నాం వచ్చాను, కానీ తను నా మైండ్లోంచి పోవట్లేదు. సో నేనేమంటానంటే, లవ్ చేయండి, కానీ మీ పార్ట్నర్ కోసం స్టాండ్ తీసుకోండి. కాదు అన్నప్పుడు లవ్ చేయకండి. ఎందుకంటే వాళ్ళు సఫర్ డిప్రెషన్లోకి వెళ్తారు. ఆ డిప్రెషన్ మనిషిని ఎలా తినేస్తుందో నాకు తెలుసు. అది మీలో కొంతమంది కూడా ఇప్పుడు అదే సిచ్యువేషన్లో ఉండే ఉంటారు, నాకు తెలుసు. అది మీకు కూడా అదే చెప్తాను. కానీ మీరు డిప్రెషన్లోకి వెళ్ళి ఏదో చేసుకుందాం, ఏదో అయిపోదాం అని థాట్స్లో మాత్రం వెళ్ళకండి ప్లీజ్. థింక్ చేయండి, ఒక 5-6 times థింక్ చేయండి, సొల్యూషన్ ఎత్తడానికి ట్రై చేయండి. నేను కూడా అదే సొల్యూషన్ కోసం ఎదుగుతున్నాను. సో వస్తుంది, ఏదో ఒక సొల్యూషన్ వస్తుంది. నేనైతే తను ఇప్పుడు కూడా పిలిచినా సరే నేను వియత్నాం వదిలేసి ఇండియా వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాను. నేను తను నా లైఫ్లో ఉండాలని నేను కోరుకుంటున్నా. తను కూడా అదే ఆలోచనలో ఉంటుందని నేను కోరుకుంటున్నాను గైస్. ఇది నాకు చాలా ఆవేదన. నేను ఎన్నో నెలల నుంచి నా లోపల ఉంచుకొని తట్టుకోలేకపోతున్నాను అసలు. అలాగే నేను 2 వీడియోస్ నా ఛానల్లో పెట్టుకున్నాను, నా ఇన్స్టాగ్రామ్లో. అవి రామ్ బ్రో నాకు పరిచయం అవడం, రామ్ బ్రోకి పంపించడం, ఆయన చూసి లైక్
నీ ఆవేదన నాకు చాలా అర్థమైంది. నువ్వు నీ ఆవేదనని అందరితో షేర్ చేసుకోవాలి. నువ్వు నాతోరా, నువ్వు నా దగ్గరకు వచ్చి ఈ వీడియో అందరికీ చేరేలా చేద్దాం. నీ ఆవేదన అందరికీ తెలియాలి. నీ ఆలోచన డిప్రెషన్లో ఉంటే ఎలా ఉంటారో మనుషులు, వాళ్ళు దాని నుంచి ఎలా బయటికి రావాలి అనే మెసేజ్ నువ్వు అందరికీ ఇవ్వాలి. సో ఆ విధంగా రామ్ బ్రోని కలవడం జరిగింది. ఇవాళ అయితే ఈ వీడియో చేయడం జరిగింది రామ్ బ్రోతో. నాకు చాలా హ్యాపీగా ఉంది ఇది ఇప్పుడు. సో అదే గైస్, లవ్ చేయండి కానీ స్టాండ్ తీసుకోండి గైస్. నాకు ఈ కులాలు మతాలు అవన్నీ పట్టించుకోండి. నాకు కావాల్సిన అమ్మాయి నాతో లైఫ్ లాంగ్ ఉంటే అది చాలు నాకు. అదే నేను కోరుకున్నాను. తను నేపాలి అవ్వని, ఎవరు అవ్వని, తను నాకు నచ్చింది, నా లైఫ్ పార్ట్నర్ అవ్వాలని కోరుకున్నాను. అందుకే తనని నేను లవ్ చేశాను, తను నా లైఫ్ పార్ట్నర్గా ఊహించుకున్నా. ఆ ఒక్క పాయింట్లోనే నేను ఉండిపోయాను. తను నా లైఫ్ పార్ట్నర్ కాకపోతే నాకు ఇంకా ఏముంది, అసలు ఏం లేదు అన్న థాట్లోకి వెళ్ళిపోయాను నేను. సో ఆ స్టేజ్ నుంచి బయటకు రావడానికి ట్రై చేస్తున్నాను గైస్ ఇప్పుడు నేను. సో అది నా ఆవేదన, ఇదంతా నా బాధ. నేను ఇన్ని నెలల నుంచి నా లోపల ఉంచుకున్నాను. సో ఆలోచించండి గైస్, మీరు కూడా ఇదే సిచ్యువేషన్లో ఉండుంటారు. మీరు వీటి నుంచి బయటికి రావాలని నేను కోరుకుంటున్నాను, అండ్ నేను కూడా బయటికి రావాలని కోరుకుంటున్నాను. సో బ్రో, రామ్ బ్రో, అసలు ఒక నిమిషం ఎలా చెప్పాడో ఏంటో నాకైతే తెలియదండి. నా ఆవేదన మొత్తం నేను చెప్పుకున్నాను బ్రో మీ ద్వారా. అవునా? నా ద్వారా ఉందిలే కానీ అంతా దైవ సంకల్పం. శివుడి ఆజ్ఞ లేనిదే చేయమైనా కదలదంటారు కదా, అది నిజమేనేమో. తుమ్మేమా? సర్లే, మంచిది అనుకుంటా గుళ్ళో తుమ్మితే. ఏదో జరగబోతుంది అయితే మొత్తానికి. సో మనోడు ఆల్రెడీ నాకు స్టోరీ చెప్పాడండి, అదే మళ్ళీ వీడియోలో అయితే చెప్పాడు మీకు. సో హోప్ బాగానే చెప్పామని అనుకుంటున్నాను. ఏం లేదు, విన్నారు కదా స్టోరీ మొత్తం. మనోడు చివరిలో ఒక మెసేజ్ కూడా ఇచ్చాడు అందరికీ ఈ వీడియో ద్వారా. సో మరి ఈ వీడియో చూసిన పెద్దవాళ్ళు మీరంతా మీ అభిప్రాయం ఏంటి? సో ఇతనికి ఎలాంటి సలహాలు ఇస్తారు ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి ఇతని కోసం. ఎందుకంటే మీరు పెట్టే ప్రతి కామెంటు ఇతనికి ఉపయోగపడుతుంది, రేపు ఇట్లాంటి ఆలోచనలు వచ్చిన వాళ్ళకి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేయొచ్చు ఏంటి, ఆ కామెంట్ల ఆధారంగా చూసుకొని నేను ఇంకొక వీడియో కుదిరితే ఇతని పైన చేయడానికి ప్రయత్నిస్తాను. యాక్చువల్గా నేను ఒకటి అనుకుంటున్నానండి, బట్ అలాగే మీరు పెట్టే కామెంట్లు అవన్నీ చూసి కూడా ఏం చేయగలం ఏంటనేది చూద్దాం. నేను చెప్పేది ఒకటే ప్రవీణ్, నీకు నిజంగా ఒక అమ్మాయి నువ్వు ప్రేమించినట్టు ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తే ఖచ్చితంగా నీతోనే ఉంటుంది ఆ అమ్మాయి. ఇప్పుడు ఎందుకంటే నీ ఒక్కడికి ఆ ఫీలింగ్స్ కలుగుతున్నాయి, నువ్వు ఒక్కడివే ఆ అమ్మాయిని మిస్ అవుతున్నావు. ఆ అమ్మాయి నిన్ను మిస్ అవ్వట్లేదంటే ఎందుకు ఒకసారి ఆలోచించేది. నాకు తెలిసి నువ్వు నీ జీవితంలోకి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే కానీ ఆ అమ్మాయిని మర్చిపోలేవని నాకు అనిపిస్తుంది. నాకు చాలామంది చెప్పిన విషయం ఏంటంటే, ఇట్లా లవ్ అంటే వింటూ ఉంటా కదా, ట్రావెల్ చేసినప్పుడు చాలామందిని కలుస్తూ ఉంటా, కలిసినప్పుడు చెప్తూ ఉంటారు లవ్ స్టోరీస్ ఇట్లాగా. వాళ్ళు చెప్పే ఏంటంటే, నాకు మొదట ఒక అమ్మాయిని లవ్ చేశాను, మర్చిపోలేకపోతున్నాను, అలాంటి ఆలోచనలు వచ్చినాయి, నన్ను నేను ఇట్లా చేసుకోవాలనిపిస్తుంది అనేవాళ్ళు. కానీ తర్వాత ఎప్పుడైతే వాళ్ళ జీవితంలోకి కొత్త పర్సన్ వచ్చారో అప్పుడు మొత్తం చేంజ్ అయిపోయింది. ఆ పాత వ్యక్తి గురించి మర్చిపోయారు. సో అలా నీ జీవితంలో జరగొచ్చాము. ప్రయత్నించు, మంచి కుర్రోడివి, మంచి జాబు వియత్నాంలో. సో గుడిలోకి వచ్చాం తెలుసో తెలియకో మరి గుడిలోకి వచ్చాము. గుడికి వచ్చి దేవుడి దర్శనం చేసుకొని మంచిగా నీ స్టోరీ చెప్పావు. నీ ద్వారాగా ఎంతోమంది నాకు తెలిసి ఖచ్చితంగా ఇన్స్పైర్ అవుతారు ప్రవీణ్. అదే నేను చెప్దాం అనుకుంటుంది ఏంటంటే, ఇంకా అమ్మాయి అంటే నిజంగా నువ్వు లవ్ చేస్తున్నావు, నువ్వు ఒక ట్రూ లవరు, నీకు కలిగిన ఫీలింగ్ ఆ అమ్మాయికి ఎందుకు కలగట్లేదు? ఆ అమ్మాయి నేను బ్లాక్ చేసింది అన్నావు. ఇంకా ఇంకొక మాట అన్నావు, నాకు బాగా నచ్చింది. ప్రేమిస్తారు, ఆ అమ్మాయి ఫేస్ చూపించడం, సోషల్ మీడియాలో పెట్టడం, హెరాస్ చేయడం ఇట్లా చేస్తారు. కానీ మన ప్రవీణ్ ఏమంటున్నాడంటే, ఆ అమ్మాయిని ఎక్కడ కూడా చూపించొద్దు వీడియోలో, ఎందుకంటే ఆ అమ్మాయి ఇప్పటికీ నాకు ఇష్టం, ఆ అమ్మాయి బాగుండాలి, నేను ఎలా ఉన్నా పర్లేదు అని చెప్పి మనోడు అంటున్నాడు. నాకు తెలిసి నీ ఇలాంటి వాడిని వదులుకుందంటే ఆ అమ్మాయి అన్లక్కీ. సో నువ్వు జస్ట్ వదిలేసాయి.
అయినా ఇంకా అయిపోలేదు కదా, నీకు ఇంకా టైం ఉంది. మేబీ ఆ అమ్మాయి ఈ వీడియో చూడొచ్చు, తెలుగు వచ్చి అంటున్నావు కదా, మారొచ్చు, మెసేజ్ చేయొచ్చు. ఏంటి బ్రో వియత్నాం అంటే ఏంది? వియత్నాం దాకా వచ్చి నువ్వు డ్యాన్స్, జాబు, అది ఇది మామూలుగా ఉంటుంది. నీ లైఫ్ అంతా ఎక్కడికో వెళ్ళిపోయింది ఖచ్చితంగా. చూద్దాం మన ఆడియన్స్ ఏం సలహాలు ఇస్తారేంటో చూద్దాం. ప్రేమ అనేది రెండు మనుషులు కలవాలి ప్రవీణ్. నీకు ఆ అమ్మాయి పట్ల ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో ఆ అమ్మాయికి కూడా నీ పైన అలాంటి ఫీలింగ్సే ఉండాలి. నువ్వు ఆ అమ్మాయిని గాఢంగా ప్రేమించి నేనే అమ్మాయి కోసం ఏమైనా చేసుకుంటాను, ఆ అమ్మాయి నా కోసం ఏం చేయట్లేదంటే అది ప్రేమ కాదేమోనని. రెండు మనసులు కలవాలంటారు కదా పెద్దోళ్ళు, అంతే. సో హోప్ మరి ఇంకా ఉంటానండి. మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రామ్ బ్రో ఛానల్. థ్యాంక్స్ రామ్ బ్రో, నన్ను మోటివేట్ చేశారు మంచిగా. నేను ఇక్కడ మిమ్మల్ని మీట్ అవ్వడం నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఇదంతా గాడ్ ప్లాన్ అనుకోవచ్చు మనం ఇక్కడ మీట్ అవ్వడం. మేబీ అయి ఉండొచ్చు. ఈ మధ్య కొన్ని నమ్మాలనిపిస్తుంది నాకు కూడా. నేను ఒక అమ్మాయిని కలిసాను రీసెంట్గా, చూద్దాం ఎక్కడి దాకా వెళ్ళింది ఏంటో.